ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? కన్ఫర్మ్ చేయండి. వాయిస్ వినపడుతుంది సార్. కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుందా? వినపడుతుంది సార్. యా ఓకే. సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్లాస్లో అసలు ఎస్ఏపి అంటే అసలు ఏంటి, సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎటువంటి కంపెనీస్లో ఎస్ఏపి అనేది యూజ్ చేస్తారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈరోజు ఫస్ట్ క్లాస్లో ఎస్ఏపి అంటే అసలు ఏంటి, ఎస్ఏపి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎస్ఏపి అనేది ఎందుకు ఉపయోగిస్తారు అనేది కంప్లీట్గా ఎస్ఏపి గురించి కంప్లీట్ ఓవర్ వ్యూ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి అంటే అసలు మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ ఎస్ఏపి? సో చాలామంది ఎస్ఏపి నేర్చుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. ఎస్ఏపి నేర్చుకోండి, కెరీర్ బాగుంటుందని చెప్తారు. ఎందువల్ల ఎస్ఏపి అనేది నేర్చుకుంటే కెరీర్ బాగుంటుంది, ఎస్ఏపి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ పాయింట్లో డిస్కస్ చేద్దాం. అలాగే మీకు ఫస్ట్ క్లాస్లో చెప్తున్నాను, ఎస్ఏపిలో జాబ్ రావాలంటే మినిమం 3 to 6 months ప్రాపర్గా హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాబ్ వస్తుంది. ఏదో టైం పాస్గా జాయిన్ అయిపోయాము, ఒక 1 monthలో జాబ్ వచ్చేయాలి, 2 monthsలో జాబ్ వచ్చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. మినిమం 3 months, మ్యాక్సిమం 6 months ఎఫర్ట్స్ పెట్టి, సో కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎస్ఏపి పైనే ఉంచి ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో అటువంటి వాళ్ళకే ఎస్ఏపిలో జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ అనేది రాదు. కాబట్టి ఈరోజే మీరు ఫస్ట్ డేనే ఫిక్స్ అవ్వాలి. సో కంప్లీట్గా ఎస్ఏపి నేర్చుకోవడం అంటే టైం పాస్కి జాయిన్ అయ్యే కోర్స్ కాదు ఇది. డెడికేట్గా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, చేసే వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఎస్ఏపి, ఎనీ ఐటీ మాడ్యూల్, ఏ ఐటీ వైపు అయినా వెళ్ళండి, డెడికేట్గా 3 to 6 months వర్క్ చేస్తేనే సబ్జెక్ట్ పైన కమాండ్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. సో నెక్స్ట్, సో వాట్ ఈజ్ ఎస్ఏపి? సో ఎస్ఏపి అంటే అసలు ఏంటి? సో ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో ఎస్ఏపి అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ని బేస్గా చేసుకుని డేటాని ప్రాసెస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి డేటాని ప్రాసెస్ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో ఎస్ఏపి అనేటటువంటి ఒక అప్లికేషన్ని బేస్గా చేసుకుని సో ఎస్ఏపి అనే అప్లికేషన్ని బేస్గా చేసుకుని మీ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ లేదంటే ఎస్ఏపి అనే ప్రోడక్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎస్ఏపి అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది ఈఆర్పిలో. ఎందువల్లంటే ఒకే సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అందువల్ల ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి అనేది మార్కెట్లోనే నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి, ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి కమ్యూనికేట్ అవ్వడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. చూద్దాం. సో ఎస్ఏపిలో టోటల్గా ఇప్పుడు ఎస్ఏపిలో ఏ మాడ్యూల్ నేర్చుకుంటున్నారు? ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్, ఎంఎం అనేది ఒక మాడ్యూల్, పిపి అనేది ఒక మాడ్యూల్, ఎస్డి అనేది ఒక మాడ్యూల్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి ఎస్ఏపిలో. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో ఒక మాడ్యూల్ ఉంటుంది. ఎఫ్ఐ అంటే ఫైనాన్స్కి సంబంధించింది, సిఓ అంటే కంట్రోలింగ్కి సంబంధించింది, ఎంఎం మెటీరియల్కి సంబంధించింది, మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు,
పిపి ప్రొడక్షన్ ప్లానింగ్, ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్. సో ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. సో టోటల్గా ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 38 మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. మోర్ దాన్ 38 మాడ్యూల్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. 38 మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి. ఎఫ్ఐ అంతా కూడా ఎందుకు ఉపయోగపడుతుంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా కంప్లీట్గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఎఫ్ఐ ద్వారా ఏం చేస్తారు? రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి ఇయర్ ఎండింగ్లో గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్. ఎఫ్ఐ అంతా కూడా ఏంటి? ఫైనాన్షియల్, ఫైనాన్స్కి సంబంధించింది ఎఫ్ఐ అంతా కూడా. సో ఇక్కడ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. రిపోర్ట్స్ జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు ఎఫ్ఐ అంతా కూడా. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అండ్ ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నారు అంటారు. ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్స్కి సంబంధించింది. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎఫ్ఐ అనేది నేర్చుకోవచ్చు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కాదు, బీటెక్ వాళ్ళు, నాన్ కామర్స్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అంటారు సిఓ అనేది. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి 10,000 రూపీస్ కాస్ట్ అవుతుంది. దాన్ని 5,000 రూపీస్కి ఎలా తయారు చేయాలి? దానిని 5,000 రూపీస్కి ఎలా తయారు చేయాలి? ఇట్లా ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్. సిఓ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, అన్నెసరీ కాస్ట్ని రిడ్యూస్ చేయడానికి, అన్నెసరీ కాస్ట్ని తక్కువ చేసుకోవడానికి. సో ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ ద్వారా ఏం చేస్తాము? ఇయర్ ఎండింగ్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, అన్నెసరీ కాస్ట్ని రిడ్యూస్ చేసుకోవడానికి, అన్నెసరీగా ఉన్నటువంటి ఖర్చును తగ్గించుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఎఫ్ఐ అంతా కూడా ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ, సిఓ అది. సో ఎఫ్ఐ అంటే ఏంటో మీకు అర్థమైంది. తర్వాత సో ఎస్ఏపిలో 3 సర్వర్స్ ఉంటాయండి. R3 అంటారు. ఎస్ఏపిలో సర్వర్స్ ఎన్ని ఉంటాయి? యాక్చువల్గా ప్రతి ఐటీకి, ఎనీ ఐటీ ఇండస్ట్రీ, ఎనీ ఐటీ టెక్నాలజీ, ప్రతి దానికి కూడా సర్వర్స్ ఉంటాయి. సర్వర్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పచ్చు? ఒక స్టోరేజ్ లొకేషన్ అని చెప్పచ్చు. ఒక స్టోరేజ్ లొకేషన్ అని చెప్పచ్చు. సో ఎస్ఏపిలో R3 సర్వర్స్ అంటారు. 3 సర్వర్స్ ఉంటాయి. R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్. 3 సర్వర్స్ అనేవి ఉంటాయి ఎస్ఏపిలో. సర్వర్స్ అంటారు. 3 సర్వర్స్ ఉంటాయి ఎస్ఏపిలో. సో యాక్చువల్గా 1973 కాదండి, 72లో సో ఎస్ఏపి వాళ్ళు 1 సర్వర్తో స్టార్ట్ చేశారు. R1 1972లో స్టార్ట్ అయింది ఎస్ఏపి అనేది. ఎస్ఏపి ఏజీ అంటారు. జర్మన్ బేస్డ్ కంపెనీ ఎస్ఏపి అనేది. ఎస్ఏపి అనేది జర్మన్ బేస్డ్ కంపెనీ. ఎస్ఏపి అనేది జర్మన్ బేస్డ్ కంపెనీ. సో 1972లో స్టార్ట్ అయింది. సో R1 అంటే 1 సర్వర్తో స్టార్ట్ అయింది. తర్వాత దీన్ని ఏం చేశారు? 1 మోర్ సర్వర్గా ఇంక్రీజ్ చేశారు. తర్వాత 1 మోర్ సర్వర్. టోటల్గా 3 సర్వర్స్ ఉంటాయి మేజర్గా. ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 3 సర్వర్స్ అనేవి ఉంటాయి మేజర్గా.
ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 3 సర్వర్స్ ఉంటాయి. సో 3 సర్వర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్తారు. దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్తారు. ఏంటా సర్వర్స్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఫస్ట్ వన్, సర్వర్ నెంబర్ 1, సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 సర్వర్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. సర్వర్స్ అంటారు వీటిని. సో యాజ్ ఏ ఫంక్షన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ డెవలప్మెంట్ సర్వర్ కానీ క్వాలిటీ అష్యూరెన్స్ లో కానీ వర్క్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్లో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఎండ్ యూజర్స్ అంటే అకౌంటెంట్స్ అని అర్థం. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్ అని అర్థం. సో ఎస్ఏపిలో 3 సర్వర్స్ అనేవి ఉంటాయండి. 3 సర్వర్స్ ఉంటాయి. ఏంటవి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో మ్యాండేటరీగా ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. 3 సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉంటాయి. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ మనం డెవలప్మెంట్ సర్వర్ గురించి డిస్కస్ చేద్దాం. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? సో ఈ డెవలప్మెంట్ సర్వర్లో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. అంటే కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఇది చాలా డెప్త్గా చెప్తాను, తర్వాత చెప్తాను. జస్ట్ ఈరోజు ఐడియా కోసం చెప్తున్నాను. ఎస్ఏపి అంటే ఏంటో మీకు అర్థమైంది. ఎస్ఏపి అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. సో ఎస్ఏపిని బేస్గా చేసుకుని ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో ఎస్ఏపి 1972లో ఎస్ఏపి ఏజీ అనే జర్మన్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 3 సర్వర్స్ ఉన్నాయి. ఏంటవి ఆ సర్వర్స్ ఏంటి? ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్, సెకండ్ వన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, థర్డ్ వన్ ప్రొడక్షన్ సర్వర్. ఇట్లా 3 సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. 3 సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. సో డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్లో ఎవరైతే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఉంటారో వీళ్ళు క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ అంటే ఎవరు చెప్తాను, అది కూడా చెప్తాను. క్లయింట్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ఉంది, మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. సో వైజాగ్ స్టీల్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు, వైజాగ్ స్టీల్ వాళ్ళకి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా ఎస్ఏపిలో మెయింటైన్ చేస్తారు. అంటే మీకు శాలరీ పే చేసే వాళ్ళేమో ఐటీ కంపెనీస్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని ఇటువంటి వాళ్ళు శాలరీ పే చేస్తారు. సో ఇటువంటి వాళ్ళు శాలరీ పే చేస్తారు. బట్ మీరు వర్క్ చేసేది ఎవరికి? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. వైజాగ్ స్టీల్ అనేది ఒక క్లయింట్ అవ్వచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఒక క్లయింట్ అవ్వచ్చు, సో ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో క్లయింట్ వర్క్ చేస్తారు. సో డెవలప్మెంట్ సర్వర్లో మనం ఏం చేస్తాము? క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ ద్వారా చేస్తాము. అంటే కాన్ఫిగరేషన్ చేస్తాం. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ ద్వారా చేయటం జరుగుతుంది. డెవలప్మెంట్ సర్వర్ అంటారు. ప్రతి యాక్టివిటీ క్లయింట్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్ ద్వారా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసారు. చేసిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్లో ఉన్నటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్ డేటా అంతా కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ డేటాని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఏం జరుగుతుంది? టెస్టింగ్ జరుగుతుంది. డెవలప్మెంట్ సర్వర్లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. వాళ్ళు కూడా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్సే. డెవలప్మెంట్ సర్వర్లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసే వాళ్ళని
టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు, లేదంటే ఆడిటింగ్ పార్ట్నర్స్. ఓకే, ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత సో క్వాలిటీలో కూడా టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్లో దాన్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఎంట్రీ పోస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీస్తారు, ప్రాపర్గా పోస్ట్ అయిందా లేదా అనేది రిజల్ట్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. సో డెవలప్మెంట్ సర్వర్, సెకండ్ వన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తారు, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఏం చేస్తారు? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిటీలో టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది అంటే కరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ అయ్యింది. తర్వాత ఏం చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్కి ఆ కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అనేది ఒక రియల్ టైమ్ సర్వర్. రియల్ టైమ్ సర్వర్ అంటారు. అంటే ఏంటి? ప్రొడక్షన్ సర్వర్కి డేటా అంతా, కాన్ఫిగరేషనల్ డేటా అంతా మూవ్ అయిందంటే మీనింగ్ ఏంటి? లైవ్కి వెళ్ళిపోయినట్టు, ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళిపోయినట్లు. ప్రొడక్షన్ సర్వర్లో అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఎవరు? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్లో అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అంటారు. ప్రొడక్షన్ సర్వర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు ప్రొడక్షన్ సర్వర్లో. రియల్ టైమ్ సర్వర్ అంటారు. సో డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. సో డెవలప్మెంట్లో, క్వాలిటీలో ఓన్లీ టెస్ట్ చేస్తారు, కాన్ఫిగరేషన్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అనేది లైవ్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ అనేది లైవ్ సర్వర్ అంటారు. సో ప్రొడక్షన్ సర్వర్లో చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఏమవుతుంది? బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. ప్రొడక్షన్ సర్వర్లో చేసే ప్రతి యాక్టివిటీ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అప్డేట్ అవుతుంది. అందువల్ల ఈ ప్రొడక్షన్ సర్వర్ ఏమంటారు? లైవ్ సర్వర్, రియల్ టైమ్ సర్వర్ అంటారు. ఇట్లా 3 సర్వర్స్ అనేవి ఉంటాయి ఎస్ఏపిలో: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో మనం ఏం చేస్తాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కస్టమైజేషన్ యాక్టివిటీస్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్కి మూవ్ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేస్తాము? టిఆర్ అంటారు. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ we can move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేస్తాము టిఆర్ ద్వారా. ఎస్ఐపిలో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఏమంటారు దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 సర్వర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఇవి ఇంకా డెప్త్గా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ సర్వర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. క్లయింట్ నంబర్ 100, క్లయింట్ నంబర్ 200, క్లయింట్ నంబర్ 300. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. క్లయింట్ నంబర్ 400, క్లయింట్ నంబర్ 500. ప్రొడక్షన్ సర్వర్ 1 మోర్ క్లయింట్ నెంబర్ 600. ఇలా మూవ్ చేస్తారు. అవేంటనే తర్వాత చెప్తాను. సో దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ సర్వర్స్ అనేవి ఉంటాయి ఎస్ఏపిలో అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎలా మూవ్ చేస్తాము? డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి, క్వాలిటీ టు ప్రొడక్షన్ సర్వర్కి ఎలా మూవ్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ ద్వారా మూవ్ చేస్తాం. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి?
transport request. With help of TR, we can move the confidential data from development server to quality assurance server to ప్రొడక్షన్ సర్వర్. ఇలా డేటాని ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేస్తాం. యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఏం చేస్తారు? టిఆర్ని రిలీజ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. సారీ, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. టిఆర్ని ఓన్లీ రిలీజ్ చేయగలుగుతారు. సో బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఆ డెవలప్మెంట్ సర్వర్లో చేసినటువంటి కాన్ఫిగరేషనల్ డేటాని డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేయగలుగుతారు. బేసిస్ కన్సల్టెంట్ మాత్రమే చేస్తారు. ఓకేనా? రైట్. సో ఇలా సర్వర్స్ అనేవి ఉన్నాయి. తర్వాత చూడండి. సో మనకి ఇక్కడ ట్రైనింగ్ లో మనం ఫస్ట్ సో ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ కవర్ చేస్తాం. ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ కూడా కవర్ చేస్తామండి. సో ఈసీసీకి S/4HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయండి. ఈసీసీ వేరు, హనా వేరు అనుకోకండి. ఈసీసీకి హనాకి 90% ఒకేలా ఉంటుంది. ఓన్లీ 10% మాత్రమే డిఫరెన్స్ ఉంది. నేను ఈసీసీ సర్వర్లో క్లాసెస్ చెప్తాను. తర్వాత S/4HANA కూడా కవర్ చేస్తాను. S/4HANA క్లాసెస్ మళ్ళీ రికార్డ్స్ అనేవి ఇస్తాను. ఈసీసీ 70 క్లాసెస్ ఉంటుంది. S/4HANA ఒక 70 క్లాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఈసీసీ, తర్వాత S/4HANA వీడియోస్ ఇస్తాను. సో ఈసీసీతో పాటు హనా కూడా కవర్ చేస్తాను. సో ఈసీసీ నేర్చుకుంటే హనా కూడా 90% వచ్చేస్తుందండి. అలాగే ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా 1 by 1 క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ జాబ్ కి వెళ్ళొచ్చు. అలాగే ఎండ్ యూజర్ జాబ్స్ R2R అంటారు, రికార్డ్ టు రిపోర్ట్, లేదంటే O2C, ఆర్డర్ టు క్యాష్, P2P, ప్రొక్యూర్ టు పే, ఈ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఒక కోర్స్ నేర్చుకుంటే 4 types ఆఫ్ ది జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. 4 types ఆఫ్ ది జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్ కి వెళ్ళొచ్చు. తర్వాత R2R, రికార్డ్ టు రిపోర్ట్. R2R అనేది జిఎల్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. రికార్డ్ టు రిపోర్ట్, R2R రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. O2C, ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి? మీరు అమెజాన్ లో ఆర్డర్ చేశారు. కంపెనీ నుంచి ప్రోడక్ట్ అనేది కస్టమర్ కి రిసీవ్ అయ్యి కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ అనేది కంపెనీకి వెళ్ళేంత వరకు జరిగే ప్రాసెస్ O2C. P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే. మీరు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం, మీకు రా మెటీరియల్ కావాలి, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, రా మెటీరియల్ కావాలి. ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తారు? వెండార్స్ దగ్గర నుండి పర్చేజ్ చేస్తారు. సో R2R, O2C, P2P. P అంటే పర్చేజ్ చేయడం, P అంటే పేమెంట్ చేయడం, P2P అంటారు. సో R2R, O2C, P2P యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, ఈ 4 jobs కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో ఇలా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ వెళ్ళొచ్చు, R2R వెళ్ళొచ్చు, P2P కూడా వెళ్ళొచ్చు. సో ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ కవర్ చేస్తాం. ఫస్ట్ ఈసీసీలో నేర్చుకోవాలి, మీకు ఈజీగా సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. డైరెక్ట్గా S/4HANAలో చేస్తే డంప్ ఎర్రర్స్ జనరేట్ అవుతాయి. డంప్ ఎర్రర్స్, సో మీకు ప్రాబ్లం అవుతుంది, కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ గా చేయలేరు. సో ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ కవర్ చేస్తాం మనం. నెక్స్ట్, సో ఇలా మీరు ఎస్ఏపి ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా 4 types ఆఫ్ ది జాబ్స్ కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఈసీసీ S/4HANA 90% బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఓన్లీ 10% మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటో చెప్తాను మీకు తర్వాత చూడండి. సో ఎస్ఏపి వల్ల అసలు అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్ఏపి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? SAP is one of the world leading software for the management of the business process. సో SAP అనేది వరల్డ్ వైజ్ గా #1 పొజిషన్ లో ఉందండి. బిజినెస్ ప్రాసెస్ కి #1 పొజిషన్ లో ఉంది. మీరు SAP కోర్స్ నేర్చుకుంటే ఇండియాలో వర్క్ చేయొచ్చు, యుఎస్ లో వర్క్ చేయొచ్చు, యూకేలో వర్క్ చేయొచ్చు, తర్వాత UAE, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ లో వర్క్ చేయొచ్చు, ఎనీ కంట్రీలో వర్క్ చేయొచ్చు.
అంత పెద్ద మార్కెట్ ఉంది. 250 కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు. 250 కంట్రీస్లో కూడా ఎస్ఏపి అనేది ఉపయోగిస్తున్నారు. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. సో ఎస్ఏపి నేర్చుకుంటే వరల్డ్ వైజ్గా వేకెన్సీస్ ఉంటాయి. ఎస్ఏపి వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. ఎస్ఏపిలో జాబ్ కొట్టారనుకోండి మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. బిఫోర్ ఎస్ఏపి ఆఫ్టర్ ఎస్ఏపి అనే విధంగా ఉంటుంది ప్యాకేజెస్. మనం ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. మన దగ్గర హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆస్ట్రేలియాలో ఒక అతను ఉన్నారు. అలాగే మన ఇండియాలో హైయెస్ట్ ప్యాకేజ్ 25 lakhs వచ్చిన వాళ్ళు ఉన్నారు. 18 lakhs, 24 lakhs, 25 lakhs వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ మాది. సో అలాగే ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల మీరు వరల్డ్ వైడ్గా ట్రావెల్ చేయొచ్చు. ఏ కంట్రీకి వెళ్ళినా సరే వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్గా ఉన్నాయి వేకెన్సీస్. శాలరీస్ కూడా హై ప్యాకేజెస్ ఉంటాయి. కంపేర్ దెన్ వేరే వాటితో అంటే వేరే జాబ్స్తో కంపారిజన్ చేసుకుంటే. బట్ ఐటీలో అంతా ఈక్వల్ లేదు. బట్ ఎస్ఐపిలో మాత్రం అంటే ఐటీ ఇండస్ట్రీలో ఉన్న ఎస్ఐపిలో ఉన్న ఎనీ ఐటీ సో ప్యాకేజెస్ మాత్రం హై లెవెల్లో ఉంటాయి. అది మేజర్ అడ్వాంటేజ్. ఇక్కడ మీరు పేమెంట్ చేస్తారు 10,000, 15,000. అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు, సబ్జెక్ట్ పైన ఎంత కమాండింగ్ అనేది గ్రో చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. సో మీకు సబ్జెక్ట్ ఎంతైతే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతైతే గ్రో చేసుకుంటారో అదే దానివల్లే మీ జాబ్ వస్తుంది. అదే రియల్గా మీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మీరు చేసే హార్డ్ వర్కే మీ ఇన్వెస్ట్మెంట్. ఏదో పేమెంట్ చేసేసాను జాయిన్ అయిపోయాను జాబ్ వస్తుంది అనుకుంటే హైలీ ఇంపాసిబుల్. మీరు చేసే హార్డ్ వర్కే మీకు ఇంపార్టెంట్. సో ఎస్ఏపి అనేది వార్డ్లోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు. ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే ఎస్ఏపి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP ద మార్కెట్ లీడర్ అండ్ ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. ఈఆర్పి మార్కెట్లోనే నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. ఇంకా చాలా ఉన్నాయి. ఎస్ఏపి లాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. పీపుల్ సాఫ్ట్, జేడి ఎడ్వర్డ్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఒరాకిల్ ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ వాటన్నిటికన్నా హైయెస్ట్ మార్కెట్ షేర్ ఉంది. అలాగే మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే థర్డ్ పొజిషన్లో ఉంది. ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి అనేది థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ థర్డ్ పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. అలాగే ఈఆర్పి మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. ఈఆర్పిలో నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎస్ఏపి ఏజీ వాస్ స్టార్టెడ్ ఇన్ 1972 ఇన్ జర్మన్ విత్ ఐబిఎం ఎక్స్ ఎంప్లాయీస్. సో ఐబిఎంలో పనిచేసేటటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఎస్ఏపి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ఏపి నంబర్ 1 ఇన్ ఈఆర్పి మార్కెట్ నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. ఎస్ఏపి హ్యాస్ 1 lakh కస్టమర్. ఎస్ఏపి హ్యాస్ 1 lakh కస్టమర్స్. అంటే ఎవరు 1 lakh అంటే 1,00,000 కంపెనీల్లో ఉపయోగిస్తున్నారు. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1 lakh కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి. అరౌండ్ 140 కంట్రీస్. ఇంకా ఎక్కువ 250 వరకు ఉంటాయండి. ఇది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో ఇట్లా మార్కెట్లోనే నంబర్ 1 పొజిషన్లో ఉంది ఈఆర్పి మార్కెట్లో. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ థర్డ్ పొజిషన్లో ఉంది. అలాగే అరౌండ్ 1 lakh కంపెనీస్ అనేవాళ్ళు ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 140 కంట్రీస్ చెప్పుకున్నాం. ఇలా మల్టిపుల్ కంట్రీస్లో ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. ఎస్ఏపి అనేది వరల్డ్లోనే లీడింగ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఈఆర్పి ప్రోడక్ట్.
సో ఎస్ఐపి నేర్చుకోవాలంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు నేర్చుకోవచ్చు. సి లాంగ్వేజ్, C++, జావా, ఇటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఏమీ అవసరం లేదు. మీకు ఇంగ్లీష్ చదవటం వస్తే చాలు. ఆటోమేటిక్గా మీకే ఆటోమేటిక్గా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవచ్చు. సో తక్కువ ఖర్చులోనే మీరు ఒక పొజిషన్లోకి వెళ్ళొచ్చు అనమాట. అంటే మంచి హై ప్యాకేజెస్ అనేవి వస్తాయి, రిస్క్ అనేది తక్కువ. ఓకేనా? సో ఎస్ఐపి అనేది వరల్డ్లోనే ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్గా చెప్పచ్చు. సో ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఈఆర్పి, ఎస్ఐపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి రిసోర్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ అంటే ఎంటర్ప్రైజెస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కంపెనీ. ఆర్ అంటే రిసోర్సెస్, ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి. పి అంటే ప్లానింగ్. ఎస్ఐపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. మోర్ దాన్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఐపిలో అప్రాక్సిమేట్లీ. FICO, MM, SD, PP, CO ఇట్లా అప్రాక్సిమేట్లీ 38 మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఎస్ఐపి అనేది ఒక ప్రోడక్ట్. ఎస్ఐపిలో FI అనేది ఒక మాడ్యూల్, CO అనేది ఒక మాడ్యూల్, MM అనేది ఒక మాడ్యూల్, SD అనేది ఒక మాడ్యూల్, PP అనేది ఒక మాడ్యూల్, CO అనేది ఒక మాడ్యూల్. ఇలా మోర్ దెన్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఐపిలో. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్ఐపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. సో ఎస్ఐపి లాగా ఇంకా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఎస్ఐపిలో సబ్ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి? ఎస్ఐపి అనేది ఒక మాడ్యూల్. ఓకే, సో ఎస్ఐపి అనేది ఏంటి? ఒక మాడ్యూల్. సో ఈ మాడ్యూల్లో ఇది ఒక మాడ్యూల్. వీటిలో సబ్ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి? FICO, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్, ఇది ఒక మాడ్యూల్. 1 minute. సో ఎస్ఐపి అనేది ఒక మాడ్యూల్. ఇందులో ఎన్ని సబ్ మాడ్యూల్స్? ఇందులో ఎస్ఐపి అనేది ఒక ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్, ఇది FIకి ప్లస్ COకి ఉపయోగిస్తారు. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, HCM అంటారు. అంటే ఏంటి? HR అంటాం కదా, అది. మెటీరియల్ మేనేజ్మెంట్, MM అంటే మీనింగ్ ఏంటి? మెటీరియల్ మేనేజ్మెంట్. తర్వాత PM ప్లాంట్ మేనేజ్మెంట్, PP ప్రొడక్షన్ ప్లానింగ్, QM క్వాలిటీ మేనేజ్మెంట్, SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ డిఫరెంట్ మాడ్యూల్స్. ఎస్ఐపిలో ఉన్నటువంటి డిఫరెంట్ మాడ్యూల్స్. మీరు ఏ మాడ్యూల్ వేసినా జాబ్ వస్తుంది. FICOనే కాదు, ఓన్లీ FICOనే కాదు, మీరు ఏ మాడ్యూల్ అయినా నేర్చుకోండి, జాబ్ కొట్టచ్చు. బట్ FICOకి డిమాండ్ ఎక్కువ. బ్యాచ్లో ఈ మాడ్యూల్స్ నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మాడ్యూల్ నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. FICO అనేది నేర్చుకున్నారంటే, FICO అనేది చాలా లెంతీ కాన్సెప్ట్స్, చాలా టాపిక్స్ ఉంటాయి. FI నేర్చుకున్నారంటే రిమైనింగ్ మాడ్యూల్స్ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. బట్ ఏదన్నా ఒక మాడ్యూల్ సరిపోతుంది, అన్ని మాడ్యూల్స్ అవసరం లేదు. FI నేర్చుకోండి, లేదంటే CO నేర్చుకోవాలి, లేదంటే HCM హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. MM అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. మెటీరియల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. మీకు ఏమేమి కావాలి కన్స్ట్రక్షన్ చేయాలంటే? రా మెటీరియల్ కావాలి, సిమెంట్ కావాలి, శాండ్, బ్రిక్స్ కావాలి, విండోస్, ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్స్, ఇట్లా చాలా కావాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే MM అనేది ఉపయోగపడుతుంది, మెటీరియల్ మేనేజ్మెంట్. మరి ఇవన్నీ కొనాలంటే పేమెంట్స్ చేయాలి. ఎవరు చేస్తారు? FI ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకేనా? తర్వాత ఎగ్జాంపుల్ SD అంటే ఏంటి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు మీ కంపెనీలో, మరి సేల్ చేయాలి, ఎవరు చేస్తారు? SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇట్లా ఎస్ఐపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఐపి అనేది ఒక ప్రోడక్ట్ అయితే, ఈ ప్రోడక్ట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. సో మనం ఈసీసీ 6.0 వెర్షన్ ఉపయోగిస్తాం. తర్వాత S/4HANA కూడా మీకు వీడియోస్ ఇస్తాను, అలాగే S/4HANA కూడా కవర్ చేస్తాను. ఈసీసీలో చేస్తే మీకు S/4HANA ఈజీగా వచ్చేస్తుంది. సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది, అంటే మీకు ఎర్రర్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఈజీగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు.
సో ఈసీసీ ప్లస్ S4 హనా కవర్ చేస్తాం. ఈసీసీ S4 హనా 90% సేమ్ టు సేమ్. ఈసీసీ నేర్చుకుంటే హనా కూడా 90% వచ్చేస్తుంది. 10% డిఫరెన్స్ వస్తుంది, చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ కూడా మనం కవర్ చేస్తాం. తర్వాత సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఉపయోగించడం వల్ల కంపెనీస్కి అడ్వాంటేజెస్ ఏంటి? మేజర్గా అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది చాలా కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి. వరల్డ్ వైజ్గా 1,00,000 కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి? కాస్ట్ సేవింగ్. కాస్ట్ సేవింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఒకే సాఫ్ట్వేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఎస్ఏపి తీసుకుంటే ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయొచ్చు. కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. టైం సేవింగ్ అంటే ఎస్ఏపిలో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి యాజ్ వెల్ యాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఏపీపీ వల్ల మీరు ఒక వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి. 1000 వెండార్స్ ఉన్నారు మీ దగ్గర. ఈ వెండార్ ఇన్వాయిస్ని క్లియర్ చేయాలి. సో మాన్యువల్గా చేయాలంటే ఒక టీ కోడ్ ఉంటుంది, F-53 అనే టీ కోడ్ ద్వారా చేస్తాం. అంటే 1000 ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 ఉపయోగించాలి. అలా కాకుండా అంటే 1000 టైమ్స్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏపీపీ ద్వారా చేయొచ్చు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఓకే. అలాగే మీ కంపెనీలో కస్టమర్స్ ఉన్నారు, ఒక 5,000 మెంబర్స్ ఉన్నారు, పేమెంట్స్ చేయలేదు, వాళ్ళందరికీ రిమైండర్స్ వెళ్ళాలి, డన్నింగ్ అంటారు. డన్నింగ్. ఇట్లా డిఫరెంట్ సినారియోస్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది? దానివల్ల టైం అనేది సేవ్ అవుతుంది. అంటే 1 by 1 చేయొచ్చు, లేదంటే అట్ ఏ టైం ఆల్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. అందువల్ల టైం అనేది సేవ్ అవుతుంది. రిడ్యూస్ ది టైం అన్నప్పుడు అదే అనుకుందాం. ఓకే. సో టైం అనేది మనకి సేవ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే మీనింగ్ ఏంటి? సో స్టాండర్డ్ ఎస్ఐపిని బేస్గా చేసుకుని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. స్టాండర్డ్ ఎస్ఐపిని బేస్గా చేసుకుని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని కొన్ని చేయలేకపోతాం. అప్పుడు ఎబాపర్తో కాంటాక్ట్ చేసి కూడా అడిషనల్గా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. దీని ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి ఏదైతే క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు కావాల్సిన విధంగా రకరకాలుగా చేంజెస్ అనేవి ఉంటాయి. కంటిన్యూషన్ సపోర్ట్ అంటే ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు, ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. ఏం చేస్తారు? ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు? ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు? ఎర్రర్స్ ఫామ్ అయితే సపోర్టింగ్ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? సపోర్టింగ్ టీం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సపోర్టింగ్ టీం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ వచ్చిన ఎర్రర్ని రిజల్యూషన్ చేస్తారు. అలాగే ఎబాపర్ వైపు నుంచి డైరెక్ట్గా ఎస్ఐపి కంపెనీ వైపు నుంచి కూడా సపోర్ట్స్ ఉంటాయి. ఎస్ఐపి నోట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా కంప్లీట్గా కంటిన్యూషన్గా సపోర్ట్ అనేది ఉంటుంది. అందువల్ల ఎస్ఐపి వాడటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఒక 3-4 ఎగ్జాంపుల్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ఎస్ఐపి అనేది ఏంటి? ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్. వాట్ యు మీన్ బై ఎంటర్ప్రైజెస్? ఎగ్జాంపుల్ చెప్తాం. ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ అనుకుందాం. ఒక ఆర్గనైజేషన్. రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ అంటే మీనింగ్ ఏంటి? ప్రతి కంపెనీకి కూడా టైం అనేది ఒక రిసోర్సెస్, మనీ అనేది ఒక రిసోర్సెస్, మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్సెస్. సో ఈ రిసోర్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ప్లానింగ్ చేసుకుంటాం. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏమేమి కావాలి? ప్రాపర్గా రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ ఏముండాలి? కమ్యూనికేషన్స్ ఉండాలి, టెలికమ్యూనికేషన్స్. తర్వాత సెక్యూరిటీ ఉండాలి, రోడ్స్ ఉండాలి, రైల్వేస్ ఉండాలి, ఎయిర్ బేసెస్ ఉండాలి. ఇట్లా ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే చాలా రిసోర్సెస్ అనేవి కలిగి ఉండాలి. అలాగే ఒక
కంపెనీ డెవలప్ అవ్వాలన్నా కూడా కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఈఆర్పి ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది ఏంటి? ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది. ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ఏపి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మేజర్గా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మీ కంపెనీలో. మరి అకౌంటింగ్ డిపార్ట్మెంట్ యూజ్ చేయడానికి ఏం కావాలి? టాలీ ఉపయోగిస్తాం. సేల్స్ డిపార్ట్మెంట్ యూజ్ చేయడానికి జేవీ టూల్స్ ఉపయోగిస్తున్నాం. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉపయోగించడానికి ఎంఆర్ బుక్స్ ఉపయోగిస్తున్నాం. టైమ్ షీట్ టూల్స్ అనేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఉపయోగిస్తున్నాం. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క విధమైనటువంటి సాఫ్ట్వేర్ కావాలి. ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది. టెక్నికల్గా చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టాలీ అనేది ఓన్లీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్కే మనకు వస్తుంది, సేల్స్కి పనిచేయదు. జేవీ టూల్స్ అనేది ఓన్లీ సేల్స్కి మాత్రమే పనిచేస్తుంది, అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి పనిచేయదు. ఎంఆర్ బుక్స్ అనేది మార్కెటింగ్ మాత్రమే పనిచేస్తుంది, వేరే దానికి పనిచేయదు. టైమ్ షీట్ టూల్స్ అనేది హెచ్ఆర్కి మాత్రమే పనిచేస్తుంది, మిగతా వాటికి పనిచేయదు. అదే ఎస్ఏపి ఉందనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్. ఆల్ డిపార్ట్మెంట్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్. ఇది మేజర్ అడ్వాంటేజ్. మీరు ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు, టాలీ అవసరం లేదు, ఎస్ఏపి సరిపోతుంది. జేవీ టూల్స్ నాట్ రిక్వైర్డ్, ఎస్ఏపి ఈజ్ ఎనఫ్. ఎంఆర్ బుక్స్ నాట్ రిక్వైర్డ్, ఎస్ఏపి ఈజ్ ఎనఫ్. టైమ్ షీట్ టూల్స్ నాట్ రిక్వైర్డ్, ఎస్ఏపి ఈజ్ ఎనఫ్. ఇలా మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ని మనము పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ టెక్నాలజీ పైన నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎస్ఏపి ఉందంటే అడ్వాంటేజెస్ ఏంటి? విత్ వన్ సాఫ్ట్వేర్ వీ కెన్ హ్యాండిల్ ది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయవచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఎస్ఏపి ఒకటి చాలు, అకౌంటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా మనము హ్యాండిల్ చేయొచ్చు. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అనేవి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా మనం ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్తోనే మెయింటైన్ చేయొచ్చు. ఇది మేజర్ అడ్వాంటేజ్. యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపి ఏమవుతుంది? ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ టు సేల్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ టు అకౌంటింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ టు సేల్స్, లేదా మార్కెటింగ్ టు అకౌంటెంట్. ఓకే, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ టు అకౌంటింగ్ డిపార్ట్మెంట్. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అందువల్ల ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ తోటి మనము మల్టిపుల్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అందువల్ల ఎస్ఏపి అనేది మార్కెట్లో ఒకే సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఎస్ఏపి అనేది మార్కెట్లో లీడర్గా ఉంది, నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నెంబర్ 1 పొజిషన్ ఎలా ఉంది? ఒకే సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. క్లియర్ కదా? సో ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ తోటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. 1 minute, సారీ. సో ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి?
ఈఆర్పి, ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. వాట్ ఈస్ మీన్ బై ఈఆర్పి? ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఈఆర్పి అంటే అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్ఏపి ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే ఆల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా ఒకే చోట అవైలబుల్ ఉంటుంది ఈఆర్పి వల్ల. అంటే ఒకటే ప్రోడక్ట్ లో అవైలబుల్ ఉంటుంది, ఒకటే సాఫ్ట్వేర్ లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు టాలీ ఉంది, టాలీని లెగసీ సిస్టమ్ అంటారు, అదర్ దాన్ ఎస్ఏపి. పీపుల్ సాఫ్ట్ లెగసీ సిస్టమ్ అదర్ దాన్ ఎస్ఏపి. అంటే వేరే ఎస్ఏపి కనుక లేకుండా ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కో సాఫ్ట్వేర్ కావాలి. అదే ఎస్ఏపి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకే సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటాయి. అంటే ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్, ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఈఆర్పి అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ మాడ్యూల్స్. ఆల్ మాడ్యూల్స్ తో కూడా కాంబినేషన్ అనమాట ఈఆర్పికి. ఓకేనా? ఈఆర్పి ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి సేల్స్ డిపార్ట్మెంట్ కి, సేల్స్ డిపార్ట్మెంట్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈఆర్పి అనేది ఇంటిగ్రేటెడ్ విత్ ది ఆల్ డిపార్ట్మెంట్స్. ఒక ఈఆర్పి ప్రోడక్ట్ ఎస్ఏపి అనేది వన్ కైండ్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఏపి అనేది. అది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్. 1 minute. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఏపి అనేది. సో ఎస్ఏపి అనేది మార్కెట్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఈఆర్పిలో. ఐటీ కంపెనీస్లో 3rd పొజిషన్లో ఉంది. నెక్స్ట్ చూసారు ఇక్కడ ఏముంది? ఈఆర్పి. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. సో ఇక్కడ చూడండి, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఎట్లా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఒకదాని నుంచి ఒక ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఏపి అనేది. సో ప్లానింగ్ డిపార్ట్మెంట్ టు సేల్స్ డిపార్ట్మెంట్, అలాగే సేల్స్ డిపార్ట్మెంట్ టు అకౌంటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అకౌంటింగ్ టు హెచ్ఆర్, ఇట్లా అన్నిటికీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. అసైన్మెంట్ అంటారు. అసైన్మెంట్ మీన్స్ linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly, it will integrated with the multiple departments. ప్రతిదీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఒక్కొక్క సాఫ్ట్వేర్ కొనాల్సిన అవసరం లేదు. అకౌంటింగ్కి టాలీ, జేవి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క విధంగా సాఫ్ట్వేర్స్ అనేవి కొనాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి ఉంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఉన్నటువంటి మ్యాన్ పవర్ అవసరం లేదు. ఓకే, అది మేజర్ అడ్వాంటేజ్. చూడండి, ఎస్ఏపి అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎఫ్ఐ టు పీపీ, పీపీ టు ఎంఎం, ఎంఎం టు ఎస్డి, ఎస్డి టు ఎఫ్ఐ, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎస్ఏపి లాంటి ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా ఎస్ఏపి లాజిస్టిక్స్, ఒరాకిల్ అప్లికేషన్స్, పీపుల్ సాఫ్ట్, జేడి అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, బ్యాన్, ఇవన్నీ కూడా ఈఆర్పి ప్రోడక్ట్స్, ఈఆర్పి సాఫ్ట్వేర్స్. ఇవన్నీ కూడా ఎస్ఏపి లాంటివి. ఇవన్నీ కూడా ఎస్ఏపి లాజిస్టిక్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. రిమైనింగ్ ఉన్నాయి కదా, ఒరాకిల్, పీపుల్ సాఫ్ట్, జేడి అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, బ్యాన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్స్. మీరు ఏది నేర్చుకున్నా జాబ్ వస్తుంది. ఒరాకిల్ అవ్వచ్చు, పీపుల్ సాఫ్ట్ అవ్వచ్చు, జేడి అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, బ్యాన్, ఏదైనా వస్తుంది. బట్ ఎస్ఏపి నేర్చుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి? మార్కెట్లో షేర్ అనేది ఎక్కువగా ఉంది, హైయెస్ట్ షేర్ అనేది ఉంది మార్కెట్లో. నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. అది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్.
ఓకే, సో ఇవన్నీ కూడా ఈఆర్పి ప్రోడక్ట్స్. ఈఆర్పి ఎస్ఏపి అనేది ఒక కైండ్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్. ఒరాకిల్ అప్లికేషన్ ఈఆర్పి ప్రోడక్ట్. పీపుల్ సాఫ్ట్ ఈఆర్పి ప్రోడక్ట్. జేడి ఎడ్వర్డ్స్ ఈఆర్పి ప్రోడక్ట్. మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఈఆర్పి ప్రోడక్ట్. ఇవన్నీ ఈఆర్పి ప్రోడక్ట్స్. బట్ ఎస్ఏపి అనేది టాప్ పొజిషన్లో ఉంది మార్కెట్లో. హైయెస్ట్ కంపెనీస్ ఎస్ఏపికే యూజ్ చేస్తున్నాయి. చాలా కంపెనీస్ అన్నీ కూడా ఒరాకిల్ నుండి, పీపుల్ సాఫ్ట్, జేడి అడ్వర్స్ ఇటువంటి వాటి నుండి ఎస్ఏపికి అప్గ్రేడ్ అవుతున్నాయి. అది. సో ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ అండ్ డేటా ప్రాసెసింగ్ చదివాం కదా, ఇదనమాట. సో అలాగే చూడండి. సో ఈసీసీ వేరు, S/4HANA వేరు అనుకోకండి. సో ఈసీసీలో నేర్చుకుంటే మీకు S/4HANA కూడా వచ్చేస్తుంది. ఈసీసీ నేర్చుకుంటే S/4HANA కూడా వచ్చేస్తుంది. ఈసీసీ ఎలా ఉంటుందో S/4HANA కూడా 90% అలానే ఉంటుంది. 10% చేంజెస్ ఉన్నాయి. మనం ఈసీసీలో ట్రైనింగ్ ఇస్తాం, S/4HANA వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం. ఈసీసీతో పాటు హనా కూడా కవర్ చేస్తాం. ఫస్ట్ ఈసీసీలో 3 months చేయాలి, తర్వాత 1 or 2 months S/4HANA చేయాలి టోటల్గా. లేదంటే ఈసీసీ అయిపోయి ఒక 20 days 30 days తర్వాత S/4HANA కూడా ప్రొవైడ్ చేస్తాను. సో బోత్ ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఈసీసీ ప్రాజెక్ట్లో సర్వే అవ్వచ్చు, S/4HANAలో కూడా సర్వే అవ్వచ్చు. సో ఈసీసీ వచ్చిన వాళ్ళకి హనాలో పనిచేయటం అనేది డెడ్ ఈజీ ఆఫ్టర్ ఆల్ అని చెప్పచ్చు. సో ఇదనమాట టోటల్గా ఎస్ఏపి అంటే. మేజర్గా ఏంటంటే ఒక కంపెనీలో ఉన్నటువంటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. అందువల్ల ఎస్ఏపికి కంపెనీస్ అన్ని కూడా అడాప్ట్ అవుతున్నాయి. తర్వాత ఇదంతా కూడా సిలబస్ కాపీ అండి. ఇవన్నీ టాపిక్స్. టోటల్గా 80 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి 80 టాపిక్స్ ఉంటాయి. యాడ్ చేస్తాను. 80 టాపిక్స్ ఉంటాయి. ఈ 80 టాపిక్స్లో ఈ ఎల్లోలో ఉన్నాయి కదా, ఈ ఎల్లోలో ఉన్నవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. ఆల్మోస్ట్ ఒక 9 classes or 10 classes వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి. మిగతావన్నీ లైవ్లో చెప్తాను. అంటే ఇది టోటల్గా అప్రాక్సిమేట్లీ 70 టాపిక్స్ అనేవి లైవ్లో చెప్తాను. ఈ 80 ప్లస్ ఒక 70, టోటల్గా 80 కదా, టోటల్గా 80 కదా, 80లో 70 క్లాసెస్ అనేవి లైవ్లో ఉంటాయి. రిమైనింగ్ అన్ని వీడియోస్ ఇస్తాను. సో ఈ 80 కాకుండా సపరేట్గా S/4HANA క్లాసెస్ ఉంటాయి. అక్కడ కూడా కొన్ని టాపిక్స్, ఎక్స్ట్రా టాపిక్స్ అనేవి యాడ్ అవుతాయి. చెక్ నెంబర్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, ఇట్లా ఉంటాయి కొన్ని. అవి కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఇది సిలబస్ కాపీ. సో ఈ సిలబస్ కాపీలో అప్రాక్సిమేట్లీ 80 టాపిక్స్ ఉన్నాయి. 70 టాపిక్స్ వరకు మనం కవర్ చేస్తాం. అన్ని ఏవైతే ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఉన్నాయో ఇవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్ వీడియోస్ ఇస్తాను. కొన్ని ఈసీసీలో చేయాలి, కొన్ని S/4HANAలో చేయాలి. సో ఈసీసీ ప్లస్ S/4HANA కవర్ చేస్తాం. ఇక్కడ 80 టాపిక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా చెక్ నెంబర్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి S/4HANAలో చేయాలి. సో ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ కవర్ అవుతుంది. ఇది సిలబస్ 80 టాపిక్స్లో. నేను 70 టాపిక్స్ చెప్తాను. ఒక 10 టాపిక్స్ వీడియోస్ ఇస్తాను. అలాగే S/4HANAలో కూడా కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి కూడా S/4HANAలో కూడా చేయాలి. సో ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ కవర్ అవుతుంది. క్లియర్ కదా? ఇవి టాపిక్స్ అండి. ఇవన్నీ కూడా చేయాలి. అలాగే సో మీకు రెగ్యులర్ క్లాసెస్ డే ఆఫ్టర్ టుమారో నుండి ఉంటాయి. టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి ఉంటాయి అన్నమాట. సో సర్వర్ యాక్సెస్ అనేది తీసుకోవాలి. కొంతమంది సర్వర్ కూడా పేమెంట్ చేస్తారు. సో సర్వర్ నేను మీకు మెయిల్కి వస్తుంది, రేపు మార్నింగ్ వస్తుంది. మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. సర్వర్ అనేది మెయిల్కి రేపు మార్నింగ్ 10 తర్వాత వస్తుంది. మీరు ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఇన్స్టలేషన్ చేసుకోవడం తెలియకపోతే మెయిల్లో సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు వాళ్ళు చేసిస్తారు. మీ సిస్టంలో ఎనీ డెస్క్ లేదంటే ఆల్ట్రా వ్యూవర్ అని ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, సబ్జెక్ట్ అర్థం అవ్వకపోయినా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా నేను డైరెక్ట్గా మీ సిస్టమ్ని కంట్రోల్లో తీసుకుని మీకు చేసిస్తాను. సో మీకు సాఫ్ట్వేర్ అనేది రేపు మార్నింగ్ 10 తర్వాత మెయిల్ వస్తుంది. ఇన్స్టలేషన్ చేసుకోండి. మీకు తెలియకపోతే సపోర్టింగ్ టీం వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అలాగే డైలీ స్క్రీన్ షేరింగ్ ఒకరు చేయాలి. మీతోనే కాన్ఫిగరేషన్స్ అనేవి చేయిస్తాను. డైలీ ఎవరు చేస్తారో డిసైడ్ అవ్వండి. 9 PM to 10 PM ఉంటుంది డైలీ క్లాస్. ఓన్లీ టుమారో హాలిడే.
సాటర్డే సండే కూడా హాలిడేస్ ఉంటాయి ఒక 3-4 వీక్స్ వరకు. తర్వాత నుండి రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఉంటాయి. పర్ డే 2 అవర్స్ కూడా టైం తీసుకుంటాను బేస్డ్ ఆన్ ది టాపిక్. ఓకేనా? సో సర్వర్ స్క్రీన్ షేరింగ్ అనేది ఎవరు చేస్తారు? సాఫ్ట్వేర్ అందరూ కూడా ఇన్స్టలేషన్ చేయించుకోవాలి డే ఆఫ్టర్ టుమారోకి. కొంతమంది పేమెంట్ చేసేసారు, వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. మీకు తెలియకపోతే సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది మెయిల్లో, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎనీ డెస్క్ లేదంటే ఆల్ట్రా వ్యూవర్ కనుక ఇస్తే నెంబర్ ఇస్తే మీ సిస్టమ్కి వాళ్ళు కనెక్ట్ చేసుకుని కంప్లీట్గా మీకు ఇన్స్టలేషన్ అనేది చేసిస్తారు. 5 minutes అయిపోతుంది. టోటల్గా 3 months ఉంటుంది ట్రైనింగ్. డైలీ 1 hour చెప్తే 3 months కంప్లీట్ చేయొచ్చు. 2 hours చెప్తే 45 days కంప్లీట్ చేయొచ్చు. మీరు ఎలా క్యాచ్ చేస్తున్నారు పాయింట్, సబ్జెక్ట్ ఎలా క్యాచ్ చేస్తున్నారు అనే దాన్ని బేస్గా చేసుకుని ఫ్యూచర్లో క్లాసెస్ అనేవి ఫాస్ట్గా చెప్పాలా స్లోగా వెళ్ళాలా అనేది డిసైడ్ చేద్దాం. క్లియర్ కదా? సార్ నాకు ఒక చిన్న ఇష్యూ ఉంది, షేర్ చేయొచ్చు లైవ్ లోని. చెప్పండి. అంటే నేను నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాను సార్. నాకు ఆఫీస్ అవర్స్ మామూలుగా 7:30 to మార్నింగ్ 4 ఉంటుంది. మినిమం క్లాస్ మనకి 8:30కి స్టార్ట్ చేయడానికి అవుతుంది. అంటే మధ్యలో ఎస్కలేషన్ లేదండి, వస్తుంటే నేను లేదు. క్లాస్ 9:30 to 10:30 అండి. డైలీ 9:30 9 to 10 అండి. ఏం చేంజ్ అవ్వదు 9 టైం. చేంజ్. ఓకే ఓకే సార్ సార్, ఇంకోటి థ్యాంక్ యూ. ఇది క్లాసెస్ ఓన్లీ నైట్ మళ్ళీ మార్నింగ్ కి షిఫ్ట్ ఏమి ఉండదా? లేదండి, టైం ఓన్లీ నైట్ 9 PM to 10 PM అండి. ఇంకేమీ చేంజ్ అవ్వదు. టైమింగ్ చేంజ్ అవుతుందా? చేంజ్ అంటే అవ్వదు. మీరు మార్నింగ్ బ్యాచ్ కూడా చెప్తారు కదా? చేంజ్ అవ్వదండి. మార్నింగ్ బ్యాచ్ అంటే అది తర్వాత స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు కాదండి. మేబీ ఆఫ్టర్ 1.5 month తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈవినింగ్ మార్నింగ్ బ్యాచ్ అయితే కాదు, ఈవినింగ్ బ్యాచ్ అండి. మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. ఈవినింగ్ 9 PM to 10 PM అదే టైం ఉంటుంది. 10 PM కాకపోతే 11 PM కూడా అవ్వచ్చు. ఒక 1 hour ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఏమన్నా సార్ ఆ టాపిక్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే, అంటే ఆన్ టైం కంప్లీట్ అవ్వకపోతే. డైలీ 1 hour చెప్పుకుంటే 3 months పడుతుంది, అంటే 70 classes. డైలీ 2 hours చెప్పుకుంటే అప్రాక్సిమేట్లీ 35 daysకి 40 days కూడా కంప్లీట్ చేయొచ్చు. అది సో ఓకే. ఎట్లా అనేది మనం స్లోగా 1 by 1 వెళ్దాం. డైలీ 1 hour చెప్తాను, ఎక్కువ తీసుకోను. ఒకవేళ మీరు బాగా క్యాచ్ చేస్తుంటే కనుక డైలీ 2 topics కూడా కవర్ చేయొచ్చు. అలా కొన్ని లెంతీ కాన్సెప్ట్స్ ఉంటాయి. కొన్ని 1 hour పడుతుంది, కొన్ని హాఫ్ అన్ అవర్, కొన్ని కాన్సెప్ట్స్ 3 days పడుతుంది. అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది. అట్లా టాపిక్ని బట్టి ఉంటుంది అనమాట. అది అంటే రియల్ టైమ్ సినారీస్ ఏమైనా చూస్తారు ప్రతిదీ సార్? కూడా రియల్ టైమ్ సినారియో. మనం చేసే ప్రతి ఇంకోటి ఈసీసీలో చేసేదంతా కూడా ప్రతిదీ కూడా మీరు ఏ ప్రాజెక్ట్ కైనా వెళ్ళండి 90% మ్యాచ్ అవుతుంది. S/4HANA 100% మ్యాచ్ అవుతుంది. ఇక్కడ వేరు అక్కడ వేరు కాదు, బట్ చేంజెస్ ఉంటాయి. బట్ మనం ఏంటంటే ట్రైనింగ్ పర్పస్ చెప్తున్నాం. ఏమైనా చేంజెస్ ఉంటే అది మీ క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని, లేదంటే మీ టీఎల్తో డిస్కస్ చేసి చేయాలి. మనం ట్రైనింగ్ అనేది ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లా ఉపయోగపడుతుంది. అక్కడికి వెళ్తే చేంజెస్ ఓకే. ఉండొచ్చు. ఒక ప్రాజెక్ట్లో చిన్న ప్రాజెక్ట్ అయితే 20 members ఉంటారు, పెద్ద ప్రాజెక్ట్ అయితే 40 members ఉంటారు. సో ఓకే. అది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఏంటి, కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, అవుట్పుట్స్ ఎలా వస్తాయి, ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలనే చెప్తాం. బట్ ఓకే. చేంజెస్ కొన్ని ఉంటాయి. ఒక 10% వరకు ఈసీసీ అయితే 90% మ్యాచ్ అవుతుంది. S/4HANA 100% మ్యాచ్ అవుతుంది. ఏదైనా సరే ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తేనే అర్థమవుతుంది. వన్స్ మనం ప్రాజెక్ట్ అలొకేట్ అయ్యాక మనకు ఇనిషియల్ అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు కదా సార్ మన కంపెనీలో ప్లేస్ అయ్యాక ఇనిషియల్ గా అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు కదా మనకి, కాన్ఫిగరేషన్ అది చెప్పలేమండి. కొన్ని కంపెనీస్ ఇస్తాయండి, కొన్ని కంపెనీస్ ఇవ్వవు. ఏదైనా మీరు బ్లూ ప్రింట్ చూసి చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదండి. ఓకే. కాన్ఫిగరేషన్స్ అనేవి మీ ఇష్ట ప్రకారం మీరు చేయరు కదా, బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తారు కాబట్టి కాన్ఫిగరేషన్స్ అనేవి ఇష్యూ ఉండదు. ఓకే. ఓకేనా? అలాగే మీరు డెవలప్మెంట్ సర్వర్లో చేశారు, తర్వాత క్వాలిటీలో టెస్టింగ్ చేస్తారు. క్వాలిటీలో చేస్తారు, డెవలప్మెంట్లో కూడా టెస్టింగ్ చేస్తారు. సో ఒక ట్రాన్సాక్షన్ అనేది 3-4 లెవెల్స్లో ట్రాక్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఓకే. నెక్స్ట్ సార్ నా దగ్గర ఒక సర్వర్ ఉంది సార్, ఎస్ఏపిదే. ప్రీవియస్ మీ వీడియోస్ చూసి వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అదే సరిపోతుందా, మళ్ళీ కొత్తది తీసుకోవాలా సార్? ఎంత పే చేశారు? 3000 తీసుకున్నారు సార్. 3000? ఏ సర్వర్ అది? ఒకసారి చూపిమంటారా సార్ లాగిన్ చేసి? ఆ తర్వాత చూద్దాం. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అది వర్క్ అవ్వకపోతే వేరే సర్వర్ ఇస్తాను నేను. ఓకే. సరే, ఇంకోటి క్లాస్ అయిపోగానే మనకి రికార్డింగ్ గ్రూప్ లో క్లాస్ అయిన వెంటనే మీ వాట్సాప్ గ్రూప్ లో రికార్డింగ్ వీడియో వచ్చేస్తుంది. ఫస్ట్ 20 classes పబ్లిక్ లో ఉంటాయి. యూట్యూబ్ నుంచి ఇస్తాను యాక్సెస్ అనేది.
క్లాస్ 1 క్లాస్ 2 అని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్స్ ఇస్తాను. తర్వాత యూట్యూబ్ నుంచే ఉంటాయి, ప్రైవేట్లో ఉంటాయి, మీ మెయిల్ ఐడికి యాక్సెస్ ఉంటుంది. ఓకే అది ఓకే సార్. అలాగే క్లాస్ అయిన వెంటనే ఆ రికార్డెడ్ వీడియో అనేది మీ వాట్సాప్కి వచ్చేస్తుంది. అలాగే మెటీరియల్ ఓకే కూడా మీ రికార్డెడ్ వీడియోకి వచ్చేస్తుంది. అలాగే మనం ఓన్గా మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసాం. 90% అట్లీస్ట్ 80% నేను మీకు ఏదైతే మెటీరియల్ ఇస్తున్నానో ఆ మెటీరియల్ నుండి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. అవే యూజ్ చేసుకోండి. 90% అట్లీస్ట్ 80% మీకు అదే కవర్ అవుతుంది. కాబట్టి అవే యూజ్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అలాగే కంప్లీట్ మెటీరియల్, తర్వాత సర్టిఫికేషన్ ఏమైనా చేయాలన్నా డంప్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అది మొత్తం 120 ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో మీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ డౌన్లోడ్ చేసుకుని మీ ల్యాప్టాప్లో ఉంచుకోండి. ఓకే సార్. నెక్స్ట్ క్లియర్ కదా? సో టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వాలి. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తారు డైలీ? నేను చేస్తాను సార్. మీకు నెట్వర్క్ బాగుంటుందా? ఇంటర్నెట్ ఉంటుందా ప్రాపర్గా? సార్ వైఫై అండి. డైలీ 9 PM to 10 PM అవైలబుల్ ఉంటారా? ఉంటాను సార్. వెరీ గుడ్. 10 PM అవ్వచ్చు, లేదంటే 10:30 కూడా అవ్వచ్చు. ఓకే, ఓకే 1 by ఓకే 1 సార్. చేద్దాము. టోటల్గా 3 months అండి. కొంచెం ఫాస్ట్గా చెప్తే 2 monthsలో కూడా కంప్లీట్ చేయొచ్చు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేద్దాము. క్లియర్ కదా? సో ఈసీసీ ట్రైనింగ్ ఉంటుంది. ఈసీసీ సర్వర్లో S/4HANA వీడియోస్ ఇస్తాను. ఈసీసీతో పాటు హనా కూడా కవర్ చేస్తాను. ఫస్ట్ ఈసీసీలో నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత S/4HANAలో కూడా చేయండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో నుండి స్టార్ట్ అవుతుంది. సాటర్డే సండే హాలిడే ఉంటుందండి. నెక్స్ట్ ఓకే క్లాస్ డే సరే. ఆఫ్టర్ టుమారో. అంటే ఓకే మీకు క్లాస్. సాటర్డే సండే అంటే ఓకే చూడండి, ఎందుకంటే మనం యాక్చువల్గా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మన ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్ 1 నుంచి కదా. సో మనకి 2026లోకి వచ్చాం. ఈ ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ మంత్ అంటే ఫస్ట్కే స్టార్ట్ చేయాలి. బట్ ఈలోపు అంటే ఈ మంత్లో మీకు ఫస్ట్ 25 ఒక క్లాస్ ఉంటుంది, తర్వాత 27, తర్వాత 30, 31. ఓకేనా? అంటే ఈ మంత్లో టోటల్గా 4 days సార్. 4 days. 4 క్లాసెస్ ఉంటాయి అంతే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ యాక్చువల్ కంప్లీట్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని బేస్గా చేసుకుని చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బేసిక్ సెట్టింగ్స్, బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ చేద్దాం. సో ఫైనాన్స్కి సంబంధించిన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అనేవి నెక్స్ట్ ఇయర్లో అంటే ఏంటి 2026 ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతాయి. అప్పుడు చేద్దాం. సో ఈ మంత్లో ఓన్లీ 4 క్లాసెస్ ఉంటాయి. 25, 27, 30, 31. నెక్స్ట్ ఆ తర్వాత నుండి రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ 27 ఉంటుంది. తర్వాత 2 days హాలిడేస్. 30, 31 నుండి మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయి. ముందే చెప్తున్నాను. ఓకేనా? ఓకే సార్. క్లియర్ కదా? రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, ఏమైనా అర్థమైపోయినా మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు ఎనీ టైం. ఓకేనా? ఓకే ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. బాబాయ్. నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, ఓకే సార్. థాంక్స్. థ్యాంక్ యూ అండి. ఓకే. బాబాయ్. రైట్. గుడ్ డే.